గత ప్రభుత్వంలో సలహాదారులపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన ప్రభుత్వాన్ని సలహాదారుల్ని ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా అంకారావు అనే వ్యక్తిని సలహాదారుగా ఎంపిక చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయన్ను ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్లు అక్కడికక్కడే ప్రకటించి చంద్రబాబు సంచలనం రేపారు. ఇంతకీ ఎవరా అంకారావు? సీఎం చంద్రబాబుకు ఆయనలో నచ్చిందేంటి? అంకారావును సలహాదారుగా నియామకం వెనుక ఉన్న కథ ఏంటి? ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏపీ డీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు కూడా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై పలువురు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారికి సన్మానం కూడా చేశారు. ఇందులో అంకారావు ఒకరు. నల్లమల అడవుల్ని కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు ఒకరు. ఆయన పూర్తి పేరు కొమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన అంకారావుది పేద మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశారు. రోజు ఉదయం నల్లమల అలువుల్లోకి వెళ్లడం, చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏరేయడం, కాలుష్యపు కుంటల్లోకి దిగి ప్లాస్టిక్ చెత్తను తొలగించడం, పక్షులకు గింజలు వేయడం ఆయన దినచర్యలో భాగం. అంకారావు తనకున్న చిన్న సైజు పొలంలో రాగులు, సజ్జలు పండించి వాటిలో సగం పక్షుల కోసమే వదిలేస్తారు. పక్షులు లేకుండా అడవి లేదనే భావన అతనిది. అడవిలో దొరికే వనమూలికలు సేకరించి అవసరమైన వారికి ఇస్తారు. ప్రకృతి గొప్పదనంపై పలు పుస్తకాలు కూడా రాశారు. విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. దీంతో ఆయన్ను పర్యావరణ దినోత్సవం రోజు సన్మానించేందుకు పిలిపించిన సీఎం చంద్రబాబు అక్కడికక్కడే తన సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.